అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లెస్ వర్గం. తెల్లవారింటికి ఎక్కడ బయలుదేరుతున్నారు అనుకుంటున్నారా? నేను అర్లీ మార్నింగ్ అమ్మ వాళ్ళందరికీ పసుపు కుంకాలు ఇవ్వడానికి ఆషాఢ మాసంలో బయలుదేరుతున్నానండి. యాక్చువల్లీ ఈ సంవత్సరం చాలా లేట్ అయిందని చెప్పుకోవాలి. నాకు దెబ్బ తగలడం వల్ల వీళ్ళెవరూ కూడా వెళ్దాంలే, నీకు తగ్గనే అందరం కలిసి వెళ్దాం అన్నారు. ఎందుకంటే మేము అందరం కలిసే వెళ్తాం కాబట్టి వెళ్దాం అన్నారు. నిజమే కదా, ఇంకా ఆషాఢం అవ్వలేదు కదా అని చెప్పేసి లాస్ట్ వారం ఉందనగా ముందు ఆదివారం ఏదైతే వస్తుందో ఆదివారం ఇచ్చేస్తామన్నమాట. ఎప్పుడూ ఆదివారం ఇస్తాం, ఎందుకంటే ఆయనకి ఆఫీస్ సెలవు కూడా ఉంటుంది ఆ టైంలో అనేసి అదే అలవాటు మాకు. సో ఆదివారం ఇచ్చేస్తున్నాం అనమాట. మొత్తానికైతే అవన్నీ అరటి పళ్ళు, అలానే ఒక 12 కొబ్బరికాయలు, అలానే అంటే నేను ఆ రోజు 12 తీసుకున్నాను, ఎందుకంటే మరుసటి రోజు మంగళవారం వారాలు ఇక్కడ కాబట్టి కొన్ని కొబ్బరికాయలు కావాలని చెప్పేసి తీసుకున్నాను. మొత్తానికైతే ఎంతమంది అమ్మవారి దగ్గరికి వెళ్తానో అన్నీ కూడా వీడియో చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. అలానే వడపప్పు, సలిమిడి అన్నీ కూడా రెడీ చేశాను అనమాట. ఒత్తులు, నూనె, పిల్లలకు కావాల్సిన వాటర్, ఊదెత్తులు తడిసిపోకుండా ఉండడానికి అన్నీ కూడా చక్కగా పగర్బందీగా ప్లాన్ చేసుకున్నాను. ఎందుకు అనుకున్నారు, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడకూడదు కదా, అందుకనే. మా వారికి తెల్లవారు లేపితే ఇప్పుడు చూడండి ఏం బిల్డప్ ఇస్తున్నారు తయారవడం కోసం. ఓకే, ఫైనల్గా అయితే స్టార్టింగ్ మా ఊరి అమ్మవారు అసిరి తల్లికి ముర్రాట్ ఇచ్చేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు వస్తున్న మంగళవారం ఇక్కడ లాస్ట్ వారం చేస్తామన్నమాట. అమ్మవారికి ఇక్కడ పసుపు కుంకాలు ఇస్తారు. కాకపోతే మేము ఏమనుకున్నామంటే వెళ్ళేటప్పుడు అమ్మవారిని వెనకపెట్టి వెళ్ళకూడదు కదా, ముందు ఇచ్చేద్దాం, తర్వాత చూసుకోవచ్చులే అని చెప్పేసి అక్కడ ఒక అమ్మవారు అయ్యారు కదండి, ఆవిడ అసిరి తల్లి. ఇక్కడైతే శ్రీ కొత్తమ్మ తల్లి అమ్మవారు అనమాట. యాక్చువల్లీ మేము వచ్చేసరికి చాలా మార్నింగ్ కదండి, చుట్టూ కొట్లు కూడా తీసిలేవు, అమ్మవారి గుడి కూడా అలానే తీసిలేదు. కాబట్టి బయటే చదురు ఉంటుంది కాబట్టి నేను చక్క అక్కడే చెయ్యాలి. లోపల పూజ అలా ఉండదు, జస్ట్ దండం పెట్టుకోవడం వరకే. అదైతే కటకటాల నుంచి తల్లి చక్కగా దర్శనమిచ్చింది. నెక్స్ట్ అయితే ముత్యాలమ్మ తల్లి అండి. ఈవిడంటే మాకు చాలా 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 నమ్మకమైన తల్లి అనమాట. మా అమ్మ మా అత్తయ్య మరి అనకండి, చాలా అంటే చాలా నమ్మకం. మొత్తానికైతే ఇక్కడికి కూడా మామూలుగా మంగళవారం అయితే అసలు ఖాళీ ఉండదండి. ఈరోజు కాబట్టి కొద్దిగా ఖాళీగా ఉంది. చక్కగా అయితే మేము వెళ్ళేటప్పటికి దండకం పోసారు, ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాం. అలానే ఇక్కడికి వచ్చి కూర్చొని కొద్దిసేపు అంటే 3 గుళ్ళు అయ్యాయి కదా అని కొద్దిసేపు కూర్చున్నాము, ఖాళీగా ఉందని. పిల్లలకు ఆకలి వేయడంతో అరటిపళ్ళు తీసిచ్చాం. ఇక్కడ చూసారు కదండి శ్రీ గగ్గాలమ్మ తల్లి, ఈవిడికి కూడా మేము ఇస్తామన్నమాట. ఈవిడికి కూడా చాలా చక్కగా రెడీ చేసేసారండి. ఇంతకుముందు ఇవన్నీ ఉండేవి కాదు, ఇప్పుడు బాగా చక్కగా కట్టారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ ఊరు అమ్మవారు అందరినీ ఒకసారి చూసేసామన్నమాట. మాకేంటంటే అత్తయ్య నేను అందరం కలిసే వెళ్తాం అనమాట. కొద్దిగా బండి మీద ఇబ్బంది పడుతూనే వెళ్ళిపోతాం, ఎందుకంటే గుళ్ళు అంటే మాకు చాలా ఇష్టం. నెక్స్ట్ అయితే ఇది నూకాలమ్మ తల్లి గుడి అనమాట. ఇక్కడ నూకాలమ్మ తల్లి వారికి పాదాలు ఉంటాయి. పాదాల దగ్గర యాక్చువల్లీ ఎక్కడ కూడా గుడి లోపలికి ఎలా ఉండదు కదండి, ఓన్లీ చీర అలాంటివి అలా ఉంటాయి. మేము ముత్యాలమ్మ తల్లికి చీర చూపించాం అనమాట. ఇక్కడ ఓన్లీ ముర్రాట్లే ఇచ్చాం, మిగతా అన్ని కోవిల్లోని. ఇక్కడ చూస్తారు కదా పసుపు కుంకుమ ఇచ్చేసి అమ్మవారి తల్లికి మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నమాట. ఆవిడ నూకాలమ్మ తల్లి ఎంత చక్కగా ఉంది తెలుసా. ఆవిడ కళ్ళు అంటే నాకు భలే ఇష్టం అనమాట, నాకే కదా అందరికీ ఇష్టమే. మొత్తానికైతే ఇక్కడేమొచ్చి దుర్గమ్మ తల్లి, ఈవిడికి కూడా చక్కగా ముర్రాట వేసేసాము. అలానే మా పిల్లలు కూడా చక్కగా సహకరించారండి, అల్లరి చేయలేదు. మార్నింగే లేపినా చక్కగా రెడీ అయిపోయారు. అదొక్క ప్రాబ్లం నాకు లేదు. అమ్మవారు చూడండి ఎంత చక్కగా ఉన్నారో. ఆ పక్కనే సంతోషి మాత తల్లి కూడా ఉంటారనమాట. మా వారు వీడియో తీసారో లేదో నాకు తెలియదు, కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తానికైతే ఇక్కడ సంతోషి మాత ఉద్యాపనలు పూజలు కూడా అవుతాయి. మా బాబు గురించి మొక్కుకున్న మొక్కు ఉందండి. ఇదైతే నెక్స్ట్ ఏమొచ్చి పెద్దమ్మ తల్లి గుడి. ఈవిడంటే నాకు చాలా 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 ఇష్టం అనమాట, ఎందుకంటే చెప్పలేను మాటల్లో, అన్నోటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి నాకు. మొత్తానికైతే ఈవిడే మా పెద్దమ్మ తల్లి, ముచ్చాలమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి అంటే నాకు చాలా చాలా, మిగతా అమ్మవార్లు అంటే కూడా ఇష్టమే, కానీ ఇలాంటి బాగా ఎక్కువ పిచ్చి అనమాట. మొత్తానికైతే ఆవిడే పెద్దమ్మ తల్లి. ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా అయితే మేము ఇక్కడ చన్నాల పొలం తల్లి అనేసి ఇంకో గుడికి కూడా వచ్చామండి. ఇక్కడ మాత్రం వారం ఎఫెక్ట్ అనేది బాగా కనిపిస్తుంది. చాలామంది కూడా మాలాగే ఆదివారం అయితే బాగుందని వచ్చినట్టున్నారు. ఇక్కడ చాలా ఎక్కువ జనం ఉన్నారనమాట. మొత్తానికైతే ఇవి మిగతా గుళ్ళన్నిట్లోని కొద్దిగా క్రౌడ్ లేదు, ఎందుకంటే మేము మార్నింగ్ వెళ్ళాము. ఇక్కడికి 9 అయిపోయిందండి వచ్చేసరికి, అందుకని కొద్దిగా జనం అయితే ఉన్నారు. మొత్తానికి నా వేని కాలు తొక్కేస్తారేమో అని భయంతోనే వెళ్ళి ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాం. అక్కడ కూడా ముర్రాట్లు ఇచ్చేసాం అనమాట. ముర్రాట్లు ఇచ్చింది తీయడానికి అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది, అవ్వలేదు. సో లోపల అమ్మవారికి అయితే వీడియో తీయడం కోసం అని వెళ్ళాను. చెప్తున్నానా, చాలా అంటే చాలా మెయిన్ నా కాలు వేలు ఎక్కడ తగిలేస్తుందని భయంతోనే ఉన్నాను. ఇదైతే నెక్స్ట్ నీలమ్మ తల్లి అనమాట.
ఇది కూడా మా ఊరికి దగ్గరలోనే. మొత్తానికి ఇక్కడ వరకు అయితే అమ్మవార్లకి ఇది లాస్ట్ గుడి ఈ రోజుకి. సో ఈ రోజు వరకు అయితే ఎన్నైతే గుళ్ళు పెండింగ్ ఉన్నాయో అన్నీ కూడా మేము ఇచ్చేసాం అనమాట. ఈవిడ నీలమ్మ తల్లి, ఈవిడ ఫేస్ చూడండి ఎంత అంటే అంత ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటారు ఆవిడ. నాకు ఆవిడని చూస్తుంటే అబ్బాయి ఏమిటి ఈవిడ ఎంత ప్రశాంతంగా ఉన్నారు, ఈవిడ కోపమే రాదా అన్నట్టు అనిపిస్తుంది. యాక్చువల్లీ నాకు చాలా నచ్చుతారనమాట. మొత్తానికైతే ఈ రోజు వరకు ఇన్ని గుళ్ళకైతే మేము ఇచ్చేసాం అనమాట. నేను కౌంట్ కూడా చేయలేదు, మొత్తానికి అన్ని గుళ్ళకి ఇచ్చేసాం. ఆవిడ తెలిసిన ఆవిడ అవడంతో పలకరించారు. నెక్స్ట్ వారం మా ఊర్లోని అమ్మవారికి ముర్రాటిస్తాము. అలానే ఇక్కడ ఒక 2 గుళ్ళు మిగిలిపోయాయి అనమాట. ఇంకొక 3 గుళ్ళు అమ్మవార్లకి మేము ఇవ్వాలి. మొత్తానికి ఆ 3 గుళ్ళు కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపించేస్తాను మంగళవారం లోపు. ఈరోజైతే చక్కగా నీట్గా తయారు చేశాను. మొత్తానికైతే ఈరోజు మా సండే ఇంత హ్యాపీగా అయితే అయిపోయిందనమాట. అమ్మ వాళ్ళందరూ మొక్కులు తీర్చుకున్నాం. మీ సండే ఎలా అయిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. బాయ్.